నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రివైండ్ 2025 ఆర్థిక అంశాలు, గ్లోబల్ అనిశ్చితి, యుద్ధ భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బంగారం సురక్షిత పెట్టుబడి, భవిష్యత్ మాంద్యం ఏర్పడవచ్చునన్న భయాల మధ్య విలువైన లోహాలపై డిమాండ్ పెరిగింది. అమెరికా భారీ రుణబాణం, బడ్జెట్ లోటు వల్ల డాలర్ బలహీనపడింది, బంగారం ధరలకు బలమిచ్చింది. చైనా, రష్యా, మధ్య ఆసియా దేశాలు భారీగా బంగారం కొనడం వల్ల ధరలు పైకి వెళ్ళాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్, గ్రీన్ ఎనర్జీ విస్తరణలతో వెండి వినియోగం భారీగా పెరిగింది. బంగారం, వెండి ఇంక ఈ రెండు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్లు. ఇంక దాన్ని మాట్లాడడానికి లేదు, ఎందుకంటే ఆకాశాన్ని నందిని లక్షల రూపాయలు. బంగారం అయితే ఇంక ఎన్ని లక్షలకు వెళ్తుందో కూడా ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. అసలు ఊహించిన విధంగా వెండి కూడా బంగారంతో పోటీ పడి దూసుకుపోతుందా అన్నట్లుగా ఉన్నది. వేలకు వేలు, లక్షలు 2 లక్షల రూపాయలకు కూడా బంగారం ధర వెళ్తుంది. అందరూ పెట్టుబడులందరూ కూడా, డబ్బులున్న వాళ్ళందరూ కూడా బంగారం మీద పడ్డారండి. ఇంకా అది ఎప్పటికీ కూడా ఆగదు. భూమి బంగారం ఈ రెండు మీదే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అనుకుంటున్నట్టు వేరే దాని మీద దేనికి వెళ్ళట్లేదు. అయితే బంగారం లేకపోతే భూమి, ఈ రెండింటికి ఇంకా అడ్డు అదుపు ఉండటం లేదు. వెండి కూడా అదే విధంగా వెళ్తుంది. ఇక పొదుపులు బంగారం వైపు మళ్ళీ వినియోగదారిత వృద్ధి మీద ఒత్తిడి ఎక్కువై ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. అంతర్జాతీయ ధరలతో పాటు దిగుమతి సుంకాలు, రూపాయి బలహీనత వల్ల ధర రికార్డు స్థాయికి చేరింది. ఒక పక్క అది చేరింది, మరో పక్క దెబ్బతింది. ఇక బంగారం దిగుమతులు పెరగడంతో కరెంట్ అకౌంట్ లోటు మీద అదనపు భారం పడింది. గోల్డ్ లోన్స్ పెరిగినా దీర్ఘకాలిక డిపాజిట్లు వృద్ధి మందగించడం బ్యాంకులకు సవాలుగా మారింది. బంగారం ధరలు పెరగడంతో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీలు లాభాలు పెరిగినా ధరలు తగ్గితే రిస్క్ ఎక్కువ. చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో డాలర్ బలపడి రూపాయి క్షీణించింది. ఇవన్నీ కూడా చాలా కీలకం. ఇక ఎర్ర సముద్రం, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తల వల్ల దిగుమతులు వ్యయాలు పెరిగి రూపాయి మీద ఒత్తిడి ఎక్కువైంది. ఆర్థిక పరంగా చూసుకుండేలా ఉంటే రూపాయి విలువపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతున్న నేపథ్యం. మరోపక్క అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, మధ్యలో ఈ కవ్వింపులు, కొన్ని యుద్ధ ప్రణాళికలు, ఈ మొత్తం అన్నిటి మీద చూసుకుంటే ఆర్థిక వ్యవస్థ అనే దాని మీద చాలా కీలకంగా భారత్ అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. చమురు పెరుగుదలలో, విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఉపసంహరణలో డాలర్ బలపడి రూపాయి క్షీణించడం, ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారే పరిస్థితులు. బంగారం నిల్వలు అనే అంశం అన్నది చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నది. సరే, పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు, బంగారాన్ని దాస్తున్నారు, లేకపోతే బ్యాంకుల్లో వేస్తున్నారు. ఒకవేళ కానీ అది డమాల్ అన్నదంటే చాలామంది బోర్డు తిప్పేసే పరిస్థితి ఉంటుంది. సో ఎప్పుడు ఏం జరుగుతున్నది అన్నది ఒక సందిగ్ధంలోనే ఉండే పరిస్థితి. కానీ బంగారం, వెండి ధరలు అనేది ఆకాశానికి అతి చేరువలో ఉన్న నేపథ్యాన్ని అయితే ప్రస్తుతానికి చూస్తున్న నేపథ్యం. వీటిలన్నింటినీ కూడా మరి బ్యాలెన్స్ చేసుకుంటే మోదీ ప్రభుత్వం ఏ రకంగా ముందుకు సాగుతుంది, రూపాయిని మరింత బలపడే విధంగా ఎలాంటి ప్రణాళికలు చేస్తుందన్నదే ఇంట్రెస్టింగ్గా, ఆసక్తిగా భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్న అంశం.